అక్కడ ప్రమోషన్ ఫస్ట్ చెప్పండి ఒకటి మంచి కేసు. ఎస్ఐగా చేసినప్పుడు లాండ్ ఆర్డర్ కేసులు జరిగాయి. బట్ ఇంపార్టెంట్ ఒక 2 క్రిమినల్ గ్యాంగ్స్ పట్టుకున్నాం. స్టోటపురం క్రిమినల్ గ్యాంగ్ చిన్నపూతల మధు అండ్ ముంగా సుధాకర్ అని వాళ్ళు దే హ్యావ్ కమిటెడ్ 87 రాబరీస్ అండ్ డకాటీస్ మొత్తం ఎంటైర్ స్టేట్లోనే. మా వైజాగ్ సిటీలోనే ఒక 30 అఫెన్సులు చేశారు. వాళ్ళు ఏంటంటే హౌస్లో ఉంటుండగానే మంచి పాష్ లొకాలిటీలో ఉన్న హౌస్ సెలెక్ట్ చేసుకొని అందులోనే ఇన్మేట్స్ ప్రజెన్స్ ఉంటేనే వాళ్ళు అఫెన్స్ చేస్తారు. ఎందుకో అంటే వాళ్ళ ఇన్మేట్స్ ప్రజెన్స్ ఉంటే గోల్డ్ అండ్ క్యాష్ అంతా ఉంచుతారని, అదే వాళ్ళు వెళ్ళిపోతే అందరు తీసుకుపోతారని వీళ్ళ మైండ్. అందువల్ల వీళ్ళు ఏంటంటే చాలా వైలెంట్గా చేస్తారు అఫెన్స్లన్నీ. దే ఆర్ స్టోటపురం క్రిమినల్స్. గ్రిల్స్ని కూడాను బెండ్ చేసి లోపల దూరి ఇంట్లో వాళ్ళకి మొత్తం కట్టేసి అవసరమైతే కొంచెం కొట్టడం గట్టు చేస్తారు, లేదా ఏదైనా కత్తి ఉంటే కత్తితో బెదిరిస్తారు. అంటే వాళ్ళు ప్యానిక్ అవ్వడానికి ఏదో చేస్తారు కదా, అదే కొడతారు, లేదంటే చిన్న కత్తితో పొడుస్తారు. ఇట్లాంటివి 30 అఫెన్స్లో జరిగాయి వైజాగ్ సిటీలో. వెరీ సెన్సేషనల్గా అయిపోయింది అది మొత్తం. అప్పుడు మేమంతా క్రైమ్ పార్టీస్లో క్రైమ్ ఎస్ఐగా ఉండేవాళ్ళం. ఉన్నప్పుడు మాకు అప్పుడు మా ఇన్స్పెక్టర్ గారు మొత్తం టీమ్స్ అన్నీ వేసి అప్పుడు నేను 2 టౌన్లో ఉంటుండగానే అప్పుడు ఆ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వారందరినీ కూడా టోటల్ ఆ ప్రాపర్టీస్ మావే కాకుండా ఎంటైర్ స్టేట్లో ప్రాపర్టీస్ అన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. వారిని తర్వాత సబ్సిక్వెంట్గా కోర్టులో మా ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ చేయడం జరిగింది. మేమంతా ఆ దీంట్లో పార్టిసిపేషన్ మొత్తం ఉన్నదన్నమాట. అది మెయిన్. అలాగే రెండవది ఏంటంటే ఒరిస్సా క్రిమినల్ గ్యాంగ్ ఇక్కడ లాడ్జ్లో ఉండి వైజాగ్లో ఉండి వాళ్ళు ఇక్కడ మాకు అఫెన్స్లు చేస్తున్నారు. ఎంఐపీ కాలనీ ఏరియా. నేను ఇంకొక ఎస్ఐ గారు నైట్ ఫిజికల్గా అంటే మన బీట్ కానిస్టేబుల్స్ లాగే మొత్తం అక్కడ లర్కింగ్ బీట్స్ అని అంటారు. మీకు ఐడియా ఉందా? లర్కింగ్ అంటే మనం దాక్కోవడం అన్నమాట. ఎక్కడైతే ఎక్కువ అఫెన్స్లు అవుతున్నాయి అక్కడ దాక్కుని ఉంటే ఒకడు జంప్ చేశాడు. మేము వెంటనే వెళ్ళి ఇద్దరం మొత్తానికి వెంటనే అలర్ట్ చేసి మొత్తం ఆడిని పట్టుకున్నాం. పట్టుకుంటే వాడు మొత్తం ఎక్కడెక్కడ ఉన్నారంటే మిగతా అందరూ లాడ్జ్లో ఉన్నారు. ఆ గ్యాంగ్ని పట్టుకొని ఒరిస్సా వెళ్ళి మొత్తం ఒక టీం అంతా వెళ్ళాం. అప్పుడు ఒక 15 మంది టీం, మా ఇన్స్పెక్టర్ గారు మొత్తం ఒరిస్సాలో ఆల్మోస్ట్ ఒక 15 days 20 days ఉండి ఒక 2.5 kg గోల్డ్ రికవర్ చేసి మన వైజాగ్లో ఉన్న ప్రాపర్టీ క్రైమ్స్ అన్ని కూడా డిటెక్ట్ చేస్తాం. ఇది కాకుండా లాండ్ ఆర్డర్ చెప్పండి. ఎందుకంటే విశాఖపట్నం అని కానీ ఆర్కే బీచ్ కానీ చెన్నైటి పార్క్ కానీ ఈ పార్క్ అంతా రోడ్ అంతా కూడా ఈవి టీచింగ్ ఉండేది. అవును. అక్కడ ఏంటంటే మా టైంలోనే నేను వైజాగ్లో 3 టౌన్లో కూడా చేసినప్పుడు ఈ పిల్లలు చాలామంది జంటలుగా వచ్చేసి ఎక్కువగా అక్కడికి వచ్చేయటం. వాళ్ళంతా చాలామంది పాపం స్కూల్కి పంపిస్తే వాళ్ళు స్కూల్కి వెళ్ళకుండా ఎవరెవరితోనో తిరగడం. రోజు కూడాను కొన్ని నంబర్ ఆఫ్ జంటలు తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసేవాళ్ళం. కౌన్సిలింగ్ చేసి పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళం. అలాగే ఈవ్ టీచింగ్ గురించి మేము అక్కడ డెకా ఆపరేషన్స్ మ్యాక్సిమం అక్కడ ఉమెన్ కానిస్టేబుల్స్తో ఎక్కువ డెకా ఆపరేషన్స్ పెట్టుకొని నేను చేసేది కూడా మెయిన్ ఏరియా జంక్షన్స్. మీకు 2 టౌన్ 3 టౌన్ అంటే వైజాగ్ సిటీలో ఉన్న మెయిన్ ఏరియా అంతా ఆ ఏరియా అంతా చేయడం జరిగింది. అప్పుడు మోరావు అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్లే చాలా పవర్ఫుల్. అప్పటికి అసలు ఇన్స్పెక్టర్లు ఏసీపీలు అంటే వాళ్ళంత అంత యాక్టివ్గా అవసరం లేదు. అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్సే చాలా ఈ పనులన్నీ చేసేవాళ్ళు. మాకు కూడా ఇంపార్టెన్స్ ఉండేది. కమిషనర్లు ఆల్మోస్ట్ మేము ఏం చేస్తే అది అప్పుడు పొలిటికల్ ఉండేది కాదు. ఆల్మోస్ట్ మనం ఏం చేసినా సరే ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలనే దృష్టితోని కూడా అప్పుడు చేసేవాళ్ళు. కృష్ణార్ గారి తర్వాత డిటి నాయక్ గారు వచ్చారు. డిటి నాయక్ గారు వచ్చారు. ఆ టైంలో టాస్క్ ఫోర్స్ అని ఒకటి పెట్టారు. అవును. ఆ టాస్క్ ఫోర్స్ పేరు మీద అంటే ఆయన ఆబ్జెక్టివ్ మంచిదే, కానీ దాని రిఫ్లెక్ట్ వేరే నెగిటివ్ వెళ్ళడం, తీసుకొచ్చి కొట్టడం లేదా దౌర్జన్యం ఉండేది. అప్పుడు కొద్దిగా ప్రజల్లోని అంత అవేర్నెస్ లేదు. మొత్తానికి మీరు అన్నట్టు కొన్ని చేయటం వలన కొంతమంది ప్రైవేట్ కేసులు వేయటం, తర్వాత పోలీస్ మీద పోలీస్ అంటే భయం ఉండేది. అప్పుడు ఎవరైనా రౌడీ యాక్టివిటీస్ చేసిన వాళ్ళందరినీ కూడా మనం లిస్ట్ అవుట్ చేసి ఆ టాస్క్ ఫోర్స్ ఇస్తే వాళ్ళు అదే పనిగా వాళ్ళని కౌన్సిలింగ్ చేసేవాళ్ళు అన్నమాట. కౌన్సిలింగ్ చేసినప్పుడు కొద్దిగా ప్రైవేట్ కేసులు అవి కూడా వేయటం జరిగింది. ఇల్లీగల్ డిటెన్షన్స్ అని, లేదంటే ఇది మన కస్టోడియల్ వైలెన్స్ అని అట్లాంటివి కొన్ని వేశారు. దాన్ని మళ్ళీ లీగల్గా కొంచెం
ఇబ్బంది అయింది. బట్ ఆయనకైతే ఒక మంచి పేరు అప్పుడు వచ్చింది ప్రజల్లోని. అంటే పాజిటివ్గా చూస్తే అంటే భయం ఉండేది ప్రజలకి, కొంచెం ఉండేదని అనిపించేది. బట్ ఆర్కే బీచ్ లాంటి ఏరియాలో కొంతమంది హోమ్ గార్డులని లేదా లేడీ కానిస్టేబుల్ని పెట్టి మీరంతా ఒక సెపరేట్గా ఒక టీం ఉండడం, అసలు ఆలోచన ఎవరిదా? డిటి నాయక్ గారిదా లేదా మీ టీమ్దా? అప్పుడు ఇంచుమించు అందరు పోలీస్ ఆఫీసర్లకి అందరికి కూడాను ఇలాంటి అన్ని ఐడియాలు ఉండేవి. అప్పుడు ఇలాగ డెకా ఆపరేషన్స్ అంటారండి. అంటే మనమే మనకు డైరెక్ట్గా మనకి దొరకరు, మనకు కంప్లైంట్ వచ్చేది, మనమే విక్టిమ్ అవుతాం. ఇప్పుడు ఏంటంటే మాకేంటి సార్ పలానా కాలేజ్ దగ్గర మాకు ఏడిపిస్తున్నారు. సరే మనం వెళ్ళేటప్పటికి మన పోలీసు వెహికల్లో వెళ్ళేటప్పటికి వాళ్ళంతా పారిపోయేవాళ్ళు, లేదా అసలు దొరికేవాళ్ళు కాదు. అప్పుడు దీన్ని ఏం చేయాలనేది అప్పుడు మా సబ్ ఇన్స్పెక్టర్స్ అందరిని ఆల్మోస్ట్ మా బ్యాచ్ వాళ్ళు ఉండేవాళ్ళం మొత్తం సిటీలో అంతా. మా బ్యాచ్ అంటే మా తరం అనమాట అంతా. ఇదంతా 33 years బ్యాక్, 32 years బ్యాక్ కదా. అప్పుడు ఒక ఆలోచన పెట్టి మనమే ఇలాంటి డెకా ఆపరేషన్ చేయాలని అందరూ ఆలోచించుకొని ఆఫీసర్స్తో పెడితే ఓకే మీరు యూ గో అహెడ్ అని అంటే అప్పుడు మనం ఏం చేసామంటే మన ఉమెన్ కానిస్టేబుల్స్కి వాళ్ళు మామూలుగా సివిల్ డ్రెస్లో పంపించి ఆ జంక్షన్స్లో కూర్చోబెట్టాం, బస్ స్టాప్లో కూర్చోబెట్టాం, కాలేజ్ ఎదురుగా కూర్చోబెట్టాం. వెంటనే ఎవడో బళ్ళ మీద వచ్చి ఏదో అంటే వెంటనే మన కాపలా ఉంటారు అందుకుండేవాళ్ళు. అలా ఇమీడియట్గా దానివల్ల చాలా మంచి పేరు వచ్చింది పోలీస్కి. వెంటనే మనకి దొరికేవాళ్ళు. ఇవన్నీ కూడాను చేయడం. అలాగే అప్పుడు చాలా యాజిటేషన్స్ అవి ఉండేవి, స్టీల్ ప్లాంట్ నుంచి అండ్ అదర్ చాలా కలెక్టరేట్ ధర అప్పుడు అవన్నీ కూడాను కంట్రోల్ చేయడం ఇవన్నీ జరిగింది. అది సబ్ ఇన్స్పెక్టర్గా. తర్వాత ఇన్స్పెక్టర్గా నేను ఫస్ట్ ప్రమోషను పాడేరు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్